చెప్పండి బ్రదర్. ఏంటి అసలు యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెట్టినట్టు ప్రభుత్వం తెలుస్తా మీరేమో వ్యతిరేకిస్తా ఉన్నారు. అవునన్న ఏదైతే భూమి ఉందో అది యూనివర్సిటీ ల్యాండ్. ఆ టైం అప్పుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అండ్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరతా స్పోర్ట్స్ అథారిటీస్ అనే ఒక అదే ఒక ఏజెన్సీకి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఇచ్చాడు. అప్పుడే ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. ఈ భూమి ఏదైనా స్టూడెంట్ వెల్ఫేర్ కోసమే. ఓకే, ఇన్ కేసు ఆ ఏజెన్సీ అనేది డెవలప్ చేయకపోతే ఆ భూమిని మళ్ళీ యూనివర్సిటీకి ఇచ్చేయాలని. కానీ అట్లా జరగలేదు. దాని కంపెన్సేషన్ కూడా ఇప్పటివరకు యూనివర్సిటీకి రాలేదు. అదే క్రమంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ భూమి మీద కన్నేసింది. ఎందుకంటే ఇది లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఒక ప్రత్యేకగాంచిన ప్లేస్ అన్న. అదే ప్లేసు వచ్చిన నుంచి రేవంత్ రెడ్డి ప్లాన్ బిగా ఇంటెలిజెన్స్గా ఇట్లానే ఫస్ట్ ఫుట్బాల్ ఆడడానికి వచ్చాడు. అట్లా అట్లా వాళ్ళు ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఎన్ఎస్యూ వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ప్లాన్ చేసుకొని ఏదైతే చూసి యాక్షన్ స్టార్ట్ చేశాడో, యాక్షన్ స్టార్ట్ చేసిన నుంచి ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలన్నీ ఎస్పెషల్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి ఏదైతే ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది. ఇదే భాగంలో మేము యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే వాళ్ళు గవర్నమెంట్తో కుమ్మక్కై ఉన్నారు. సో నిన్న ఇప్పటికీ ఇన్సిడెంట్ జరిగి 24 గంటలు అవుతున్నా కూడా మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ఎవరు బయటికి రావడం లేదు. నిన్న ఈ విషయం జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎట్లా యూనివర్సిటీ లోపలికి ఎట్లా ఎంటర్ అయ్యారో మాకే తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మాకే తెలియదని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. కాపాడవలసింది వాళ్ళే. సో యూనివర్సిటీకి వీళ్ళు తెలియదు అంటున్నారు. సో మేము దీన్ని ఏమనుస్తున్నామంటే ఇది పక్కా కుమ్మకై జరుగుతున్న చర్య. యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం అందరూ కుమ్మకై చేస్తున్న దుష్క్రమణ చర్య. ఎందుకంటే ఇప్పటి వరకు స్టూడెంట్స్కి వాళ్ళు వచ్చి ఇట్లా జరుగుతుంది ఇది పరిస్థితి అని ఈ రోజుకి కూడా స్టూడెంట్ ఫెటర్నిటీకి వచ్చి వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎందుకు వ్యతిరేకత చెప్తాను? ప్రభుత్వం డెవలప్మెంట్ పరిశ్రమలను మాట్లాడుతూ ఉంది. మీరేమో కబ్జా ఏమంటారు అమ్ముకుంటున్నారు, చేస్తున్నారు డబ్బుల కోసం మీరు అంటున్నారు. బేసికల్గా ఇది అకాడమిక్స్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ప్రత్యేకగాంచిన ప్లేస్. ప్రపంచంలో భారతదేశంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి చదువుకున్న ఆనిముత్యాలు ఉంటారు. అటువంటి ఒక అకాడమిక్ ప్లేస్లో మీరు తీసుకొచ్చి కమర్షియలైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ చేసి ఎట్లా అయింది? ఆ ప్లేస్ని మీరు ఒక ఇన్స్టిట్యూట్స్కు ఏదైనా యూనివర్సిటీకి ఇస్తారా? మీరు ఎంటైర్ స్టూడెంట్ ఫెటర్నిటీ వచ్చి ఇది మంచి చర్య అని మిమ్మల్ని మెచ్చుకునేది. అది కాకుండా మీ గవర్నమెంట్ని రన్ చేయడానికి మీరు వచ్చి హెచ్సియు భూమిని అక్రమంగా మీరు కబ్జా చేస్తూ మాత్రం ఇది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఎప్పటికీ క్షమించదు. ఇట్లానే ప్రభుత్వం ముందు వైఖరి చూపిస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది హైదరాబాద్ మొత్తం భారతదేశం తెలంగాణలో మొత్తం ప్రొటెస్టులకు దిగడం జరుగుతుంది. అంటే విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, ప్రొటెస్టులు చేస్తూ ఉంటాయి అని చెప్తా ఉన్నారు. అవునన్నా, మీరు చూస్తే మీరు విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నా మేము పంపిస్తాం. నిన్న అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేకుండా బట్టలు చించి పోలీసులు మరీ దారుణంగా తీసుకెళ్ళి వ్యాన్స్ మీదకి ఎక్కించి ఎక్కడ తీసుకెళ్లారో తెలియని పరిస్థితి. మీరు చూస్తే ఒక అబ్బాయికి ఎక్కించేటప్పుడు ఇక్కడ హెడ్ పగిలింది. అబ్బాయికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేదంటే అబ్బాయి పరిస్థితి ఏందో ఇప్పటికీ కూడా మాకు తెలియదు. అటువంటి చర్యలకు పాల్పడ్డారు నా గవర్నమెంట్. ప్రభుత్వం అంటుంది మీరు ఇన్ని నిరసనలు వెళ్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంతో మాట్లాడడానికి ఆ ప్రభుత్వంలోనే మీరు చూస్తే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వీళ్ళు క్యాంపస్ అలుమ్ని స్టూడెంట్స్. కొద్ది రోజుల ముందు అసెంబ్లీ సెక్షన్స్లో రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ముందు శ్రీధర్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము యూనివర్సిటీ ల్యాండ్ను ఇంచు కూడా టచ్ చేయమని. అదే స్టేట్మెంట్ ఇచ్చిన 3 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు అది యూనివర్సిటీ భూమి కాదు, అక్కడ డైవర్సిటీ లేదు, ఏమీ లేదు, ఓన్లీ నక్కలే ఉన్నాయని చెప్పారు. అంటే ఇది మీరు చూడదగిన విషయం ఏంటంటే ఇదే గవర్నమెంట్లో ఒక మోనోపోలీగా జరుగుతుంది. ఇది మొత్తం గవర్నమెంట్ అంతా కుమ్మక్కయ్యి మోనోపోలీగా జరుగుతుంది చర్య ఇది. నెమళ్ళు, జంతువులు మీరు ఏది కావాలంటే అది చూడొచ్చు. మీకు విజువల్స్ కూడా మేము పంపిస్తాం. ఏది కావాలంటే అది చూడొచ్చు. మీరు ఇక్కడ అదే ప్లేస్లో మీకు 728 స్పీసెస్ ఉన్నాయి యాజ్ పర్ రిపోర్ట్స్ సోర్సెస్. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి చూడలేదు కదా. మేము ఇప్పటికూ అదే మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారైనా వాళ్ళ మినిస్టర్స్ అయినా ఎవరైనా లేదంటే వాళ్ళ సోకాల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యుఐ వాళ్ళ అఫిలియేషన్ వాళ్ళకు కూడా తెలుసు. అది వాళ్ళైనా వచ్చి
వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్కి కన్వే చేస్తారు, చేసే ఉంటారు, కానీ గవర్నమెంట్ విందేమో, చేయలేదేమో. సో ఈ చర్యని మా విద్యార్థి సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరి ఏం చెప్తారు ముఖ్యమంత్రి అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కానీ అదే యూనివర్సిటీ నుంచి కానీ ఇప్పటి వరకు ఏమి రెస్పాన్స్ అనేది రాలేదు. ఈ రెస్పాన్స్ కానీ ఇట్లానే ప్రభుత్వం చాలా వండి మైకరి ఉంటే మేము అనేది ఉద్యమాన్ని అనేది చాలా తీవ్రంగా చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం యూనివర్సిటీ అందరం.